కన్య రాశి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కన్య రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు ఈ వీడియోని వినడం ద్వారా అసలు మీ గురించినటువంటి ఆ 9 పచ్చి నిజాలు ఏంటి, ఆ విషయాల వల్ల మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు ఏర్పడుతున్నాయా, లేదా మార్పులు చేర్పులు చేసుకోవాలా, మీ భవిష్యత్తుకు మీ ఆలోచన ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, మిమ్మల్ని నష్టపరిచే వ్యక్తులు ఎవరు, ఇలాంటివన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీరి జీవితంలో మంచి చేసినా కూడా అది వీరికి చెడుగా మారుతుంది. క్షణం క్షణం కూడా ఏంటంటే మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణ నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. మంచికి పోయినా చెడు, మంచి చెప్పినా చెడు అంటే వీరిని జనం ఉపయోగించుకొని పక్కన పడేస్తూ ఉంటారనమాట. జనం అంటే అవసరం ఉన్నంతసేపు వీరికి దండం పెట్టినవారు, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు మాకు అన్నట్లుగా. ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో బయట వారే కాదండి, ఇళ్లలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా వీరి దగ్గర ఇలాగే ఉంటుందన్నమాట. కాబట్టి కన్య రాశి వారు ఏంటంటే మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నటువంటి కష్టాన్ని కూడా బయటికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, ఎవరి కోసమైతే మనం ఇంత బ్రతుకు భారాన్ని కష్టాన్ని మోస్తూ ఉన్నామో వారే గుండెల మీద తంతూ ఉన్నారే ఏంటి అని చెప్పేసి చాలా నలిగిపోతూ ఉంటారనమాట కొన్ని సందర్భాల్లో. కానీ కాకపోతే వీరికి ఉన్నటువంటి ఆ మంచితనం వల్ల, వీరికి ఉన్నటువంటి అదృష్టం వల్ల ఒక్కొక్కసారి కుటుంబంలోనే సంతోషమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడూ కూడా ఇలాగే సంతోషంగా ఉంచొచ్చుగా భగవంతుడా అని చెప్పి వీరు భగవంతుడిని కోరుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే వీరికి కష్టకాలం వచ్చినప్పుడు చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారండి. చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారనమాట. మానసికంగా బయటికి ఎవరికి చెప్పుకోలేక వీరిలో వీరు నలిగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి గ్రహాల స్థితిగతులు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉండి, దైవాన్ని నమ్ముకుంటూ ఉండి, అంటే ఏదన్నా ఆలయాలకు వెళ్ళడం ఇలాంటివి చేయడం, ఇంట్లో కూడా శివారాధన చేసుకోవడం, శివాలయానికి వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటే మీకు ఆ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి కన్య రాశి వారి గురించి వీరు చాలా అందంగా ఉంటారండి. ఈ కన్య రాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా, అంటే వీరి నుదురు ఎంత విశాలంగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంతే విశాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. వీరి యొక్క మంచితనం అనేది వీరి కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆకర్షణీయంగా ఎదుటివారికి కనులు తిప్పుకోలేని అందం అనేది వీరి సొంతమని చెప్పుకోవచ్చు అనమాట. చాలా చక్కగా ఉంటారు. ఆడవారే కాదండి, పురుషులు కూడా అలాగే ఉంటారనమాట. పురుషులు కూడా మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా ఎక్కువ మంది కూడా ఇలా ఆకర్షణీయంగా ఉంటారు. అంటే కొంతమంది కొంచెం హైట్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఏంటంటే రంగు తక్కువగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మీరేంటంటే ఒక కళ, వీరి ముఖంలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. అలా ఈ కన్య రాశి వారు ఏంటంటే చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు. లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతుంది. కాబట్టి వీరికి చాలా వరకు కూడా సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల, వీరికి ఉన్నటువంటి అదృష్టం వలన అవి చాలా వరకు కూడా నెట్టేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువసేపు వీరి దగ్గర సమస్యలు వస్తాయి, వచ్చినా కానీ ఎక్కువసేపు నిలబడలేవు. వీరి యొక్క అదృష్టం ముందు ఈ విషయంలో మాత్రం మీరు చాలా లక్ అని చెప్పుకోవచ్చండి. ఇక మూడవ పాయింట్ ఏంటంటే ఈ కన్య రాశి వారికి కొంచెం కోపం, ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే వీరి దగ్గర మంచితనం ఎలా ఉంటుందో, ఓర్పు, సహనం, త్యాగం, అంటే అవసరమైతే త్యాగం చేసేస్తారు ఏదైనా సరే కుటుంబం కోసం. అలాగా ఇలా ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఎలాగైతే ఉంటాయో అలాగే కోపం, ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అదే వీరిలో ఏంటంటే ఎఫెక్ట్ కొడుతూ ఉంటుందన్నమాట. అంటే మంచితనం ఎక్కువైనప్పుడు అది ప్రేమ, పగగా మారే అవకాశం కూడా ఉంటుంది అంటారు చూడండి. ప్రేమించే వాళ్ళు ద్వేషించడం మొదలు పెడితే అవతల వాళ్ళు తట్టుకోలేరన్నమాట. అంతగా ఆవేశాన్ని చూపిస్తారనమాట. ఎందుకంటే వారి ప్రేమ అనేది నిజం. కాబట్టి వారి ఆవేశం వెనకమాల బాధ అనేది ఉంటుందన్నమాట. కనిపించని ప్రేమ అనేది దాగి ఉంటుందన్నమాట. కాబట్టి కన్య రాశి వారికి కోపం కనుక ఎవరైనా తెప్పించారంటే మాత్రం
వీరి దగ్గర నుంచి ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అవతల వాళ్ళైతే ఖచ్చితంగా వణికిపోవాల్సిందేనండి. ఎందుకంటే వీరి యొక్క కోపము ఆవేశం అనేది అలా ఉంటుందన్నమాట. మనం మంచి చేస్తున్నాము, మంచి చేసినప్పుడు ఎదుటివారు మనల్ని నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మన గురించి ఏదైనా చెడుగా ప్రచారం చేసినప్పుడు ఏంటంటే అది తట్టుకోలేరన్నమాట. వాళ్ళు తీసుకోలేరు. ఆ విషయాన్ని చెయ్యండి. ఇచ్చిన చేతినే ఆ మనుషులు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే వారి మనసుకి ఏంటంటే చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి కూడా ఇలాంటి గాయాలనేవి మనుషుల వల్ల చాలా ఎదురయ్యాయి. ఈ కన్యరాశి వారికి పరిస్థితుల వల్ల ఎదురైనటువంటి గాయాల కన్నా కూడా మనుషుల వల్ల ఎదురైనటువంటి గాయాలనేవి వీరి గుండెకు గట్టిగా తగిలాయన్నమాట. కాబట్టి వీరేంటంటే ఆ వాతావరణం వల్ల కొంచెం ఆ డిప్రెషన్ వల్ల వీటి వల్ల ఆవేశం కోపం అనేది తెలియకుండానే వస్తున్నాయి. కానీ మీరేంటంటే కాస్త అదుపులో ఉంచుకోవాలండి. ఎందుకంటే జనం అర్థం చేసుకోరు. నిజంగానే మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసుకున్నా మనకున్నటువంటి మనుషులు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారండి. మనుషులైతే ఉంటున్నారు, కానీ మనసులు ఎక్కడ ఉంటున్నాయో చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి అలాంటి మనసు లేని మనుషుల్లో మనం మంచి మనసును పుట్టించి వాళ్ళ మన గురించి అర్థం చేసుకునేలా ఆలోచించేలా చేయగలడం అది జరిగే పనేనా? ఒక్కసారి మీరే ఆలోచించండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరి కోసం ఎదురు చూడద్దు. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూడరు. ఎవరు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మనకు భగవంతుడు ఉన్నాడు, ఆయన అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి మీరు మీ జీవితాన్ని కొనసాగించండి. ఎందుకంటే చాలామందికి కూడా అంటే మనుషుల్లో ఉన్నటువంటి హైలైట్స్ గురించి, హైలైట్ పాయింట్స్ గురించి చెప్తూ ఉంటారు, కానీ ప్రతిదీ కూడా కొంతమంది చెప్పలేరండి నిజ నిజాలు అనేవి. కానీ ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ నిజాలు అనేవి మీ మనసు కాస్త బాధగా అనిపించినా కూడా దానిలో మీరు మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఇక 4వ పాయింట్ ఏంటంటే మీరు మీ చేతితో ఎవరికి సహాయం చేసినా ఆ చెయ్యి అనేది వీరికి విషయంగా మారుతూ ఉంటుందండి. ఎందుకంటే చాలా వరకు కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వం వల్ల కొంచెం అతి ప్రేమ అనేది వీరు జనం మీద చూపిస్తూ ఉంటారనమాట. అంటే కుటుంబ సభ్యుల మీద ప్రత్యేకంగా మనం చూసినట్లయితే అతిగా ప్రేమించడం, అతిగా వారికి కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా అందించడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీరి విలువ అనేది ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా కొంతమందికి తెలియట్లేదు అనమాట. అంటే అది పిల్లలు అవ్వచ్చు, ఇట్లా మన అనుకునే మనుషులు కూడా ఏంటంటే వీరి విలువ అనేది తెలియదు. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే అతిగా చేయకండి. అతిగా మాట్లాడవద్దు, అతిగా ప్రేమించవద్దు, అతిగా కోప్పడనవద్దు. ఏదైనా సరే మనం మనుషులమేనండి. వాళ్ళు మనుషులు, మనం కూడా మనుషులమే. మన బిడ్డలుగా పుట్టారు కాబట్టి వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అన్న తాపత్రయం, తపన ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ క్రమంలో మనల్ని మనం ఎక్కడ కూడా కోల్పోకూడదు. మనకున్నటువంటి గౌరవ మర్యాదలను పోగొట్టుకోకూడదనమాట. చెయ్యాలి. వారికి కూడా జీవితం అంటే ఏంటో తెలియజేయాలి. కష్టం విలువ, సుఖం విలువ, కష్టం విలువ తెలియజేసినప్పుడే సుఖం విలువ అనేది వారికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే మన మనుషులే అని చెప్పి అతిగా చేయకుండా అలా చేయడం వల్ల ఇప్పుడు వారు కొంచెం ఏదైనా మాట్లాడినప్పుడు మనసుకు బాధగా ఉంటుంది. సరే, అది తీసుకోగలిగితే అంటే అన్నారులే అని చెప్పి మనం కూడా క్షమించేస్తే పర్వాలేదు, కానీ ప్రతిసారి కూడా క్షమించాలి అంటే అది ఎవరి వల్ల కూడా కాదనమాట. ఎందుకంటే ఒకనొక క్రమంలో పడ్డటువంటి ఆ బాధల వల్ల కోపం అనేది వస్తుంది, మనసుకు బాధ అనేది కలుగుతుంది. కాబట్టి అలా బాధపడాల్సినటువంటి సందర్భాలు అనిపించుకునేటటువంటి ఆ స్థితిలో తెచ్చుకోకుండా బాధ్యతలు అనేవి నేర్చుకోవాలి. కానీ ఆ క్రమంలో ఎక్కడ కూడా మీ గౌరవం, విలువలు ఇలాంటివి తగ్గించుకోకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. వారికి కూడా మీ కష్టం, మీ విలువను అర్థమయ్యేలా తెలియజేయండి. ఇక 5వ పాయింట్ ఏంటంటే ఈ రాశిలో ఉన్నవారు చాలామంది కూడా ఎక్కువగా ఏదన్నా బిజినెస్లో చేయాలన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు. అంటే ఒకరి కింద చేయి చాచడం, ఒకరి కింద పని చేయడం వీరికి పెద్దగా నచ్చవు అనమాట. అందుకని చిన్న పని అవ్వచ్చు లేదా పెద్ద పని అవ్వచ్చు సొంతంగా చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఎక్కువగా సంపాదించుకోవాలనే ఒక తాపత్రయం అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే వీరికి ఏంటంటే ఒక్కోసారి గ్రహాలు అనుకూలత సరిగ్గా లేకపోవడం వల్ల చేసే పనిలో ఎక్కువగా అడ్డంకులు, సమస్యలు, అడుగడుక్కి సమస్యలు అనేవి కొంతమంది మనుషులు కూడా కావాలని చెప్పి సృష్టించే వాళ్ళు ఉంటారండి. కొంతమంది
కొన్నేమో మన టైం బాగోక కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు. అయితే మీరు ఒక వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఒక అనుభవం అనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇలాంటి బాధలనేవి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. జీవితంలో ఒక మంచి స్థాయిలోకి అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ స్థాయికి ఎదగాలి అనుకుంటే దానికి తగ్గటువంటి గొప్ప గొప్ప రిస్కులు కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఏది చేసినా కూడా మనం ఏంటంటే ఎక్కడా కూడా మనం ఎదుటి వారికి ఇబ్బంది అనేది కలగకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా న్యాయం అనేది ఉండాలి. కష్టమైనా సరే మనం చేసే ప్రతి పని కూడా మనం నిజాయితీగా వెళ్ళగలిగినప్పుడు జీవితంలో కాస్త ఆలస్యమైనా సరే మంచి స్థాయికి ఎదగగలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్లుగా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరిస్థితులు అలాగే మనుషులు కూడా చాలా ఇబ్బందులు పెడతారండి. అవన్నీ తట్టుకోవాలి. తట్టుకోగలిగినప్పుడు మాత్రమే మనం నిలబడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక 6వ పాయింట్ ఏంటంటే శత్రువులండి. తెలియదు వీరికి శత్రువులు ఎవరు అంటే మనం కూడా శత్రువులు ఎవరుంటారబ్బా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఉంటారండి. మీ చుట్టూతా మీకు ఎవరైతే తిరుగుతూ ఉంటారో మీరు నమ్మకం మీద మనం మనుషులు అని చెప్పి ఎవరికైతే మీ కష్టాలను చెప్పుకుంటున్నారో వాళ్ళు మీకు ఇప్పుడు మిత్రులుగా ఉంటారండి. కానీ ఖచ్చితంగా శత్రువులుగా మారేది కూడా వాళ్ళే అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే దెబ్బ పడేది ఎక్కడో తెలుసా? నమ్మకం మీద గట్టిగా దెబ్బ అనేది పడుతుందన్నమాట. కాబట్టి జనానికి ఎవరికి కూడా చెప్పకండి. ఎవరికి కూడా మీ కష్టాన్ని పంచుకోవద్దు. ఎవరికి ఏమీ చెప్పుకోవద్దు. ఏంటని పలకరించి పక్కకు వెళ్ళిపోండి. అంతకు మించి మీ కుటుంబంలో జరిగే ఏ ఒక్క విషయమైనా మీ మనసులో నలిగే బాధ ఎంత బాధ ఉండొచ్చండి. ఎంత బాధ ఉన్నా బాధ చెప్పుకుంటే భారం దిగిపోతుంది అని అంటారు. కానీ ఈ రోజుల్లో బాధలు చెప్పుకుంటే అవి సమయం చూసి జనం ఇంకా మనల్ని ఏడిపించడానికి సిద్ధంగా ఉంటున్నారండి. ఎవరు నమ్మకంగా ఈ రోజుల్లో ఎవరు ఉండడం లేదు. ఎవరికి కష్టాలు చెప్పుకునే రోజులు కాదు. కన్నీళ్లు తుడిచే చేతులు ఏవి కూడా లేవన్నమాట. ఒక నటన టైంపాస్గా వింటారు. మన బాధల తర్వాత పక్కకు వెళ్ళిపోయి వీళ్ళకి ఇంతే జరగాలని లేకపోతే ఇంకా వారు కూడా ఒక చేయి వేస్తారు. మన బాధను పెంచడంలో దాని మీద మనం చెప్పిన మాటల్లో 100 పెడార్థాలు వెతుకుతూ ఉంటారనమాట. కాబట్టి దయచేసి ఎవరికి కూడా మీ మనసులో బాధ చెప్పుకోవద్దు. ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి. లేకపోతే మీ కుటుంబ సభ్యులతోనే మాట్లాడుకోండి. అంతేకాని మీ కుటుంబ సభ్యులు అంటే భార్య బిడ్డలు లేదా భర్త బిడ్డలు తల్లి తండ్రి ఇక అంతేనండి. తోబుట్టువులు కూడా బయట వాళ్ళే నన్ను అడిగితే. కాబట్టి ఎవరో నూటికో కోటికో కొంతమంది ఉండొచ్చండి. అందరినీ అనడం లేదు. కొంతమంది చాలా తక్కువ మంది అయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ కన్య రాశి వారు కూడా చాలా నిదానస్తులు, చాలా మర్యాదస్తులు, చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు. ఎదుటివారిని చాలా గౌరవిస్తూ ఉంటారండి. వీరి విషయాల్లో ఎవరైనా తల దూరిస్తే మాత్రం వీరికి చాలా కోపం వస్తుంది. వీరు పెద్దగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోరు. అలాగే వీరి విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం వీరికి చాలా కోపం అనేది వస్తుందన్నమాట. అలాగా చాలా నిదానంగా చాలా కామ్గా ఉంటారు. మాటలు కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతే తప్ప గబక్కన నోరు తెరిచి కూడా మాట్లాడే వ్యక్తులు కాదండి. కాకపోతే ఒక్కొక్కసారి వీరికి ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి కొంచెం కంగారు టెన్షన్స్ ఇలాంటివి అనేవి వీరికి పరిస్థితుల వల్ల కొంచెం ఎక్కువైపోయి ఈ మధ్య మానసికంగా బాగా నలిగిపోయారు. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరేంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త ధ్యానం చేసుకుంటూ ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా కావాలన్నమాట. అలాగే మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా ఎవరిని ద్వేషించవద్దు. ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు. మీ పనులు మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చాలా వరకు కూడా ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు. కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మీరు చాలా వరకు కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే రేపు పెద్దవిగా మారుతాయి. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి తప్పనిసరిగా పెట్టాలి. ఇక 7వ పాయింట్ వీరికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా పర్వాలేదండి. ఇప్పుడు ఒక చిన్న వయసులో కాస్త తెలిసి తెలియకుండా కాస్త ఉన్నప్పటికీ కూడా కాస్త వివాహమై బాధ్యతలు నెత్తి మీద పడేసరికి సంపాదన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం, డబ్బు విలువ తెలుసుకోవడము గతంతో పోల్చుకుంటే
ఆర్థిక పరంగా పర్వాలేదండి. ఎక్కువగా లక్షలకి లక్షలు, కోట్లకు కోట్లు ఉంటాయని మనం చెప్పకపోయినా కూడా వీరికి అవసరాలకైతే తీరే సంపాదన అనేది, అలాగే వీరి భవిష్యత్తుకు కూడా వెనకమాల ఒక రూపాయి అనేది తప్పనిసరిగా వీరు చేసుకోగలుగుతారు. ఒక రూపాయి వెనకేసుకోగలుగుతారు. వీరి యొక్క అవసరాలను కూడా తీర్చుకోగలుగుతున్నారు. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా అప్పుల నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడగలుగుతారు. కొంతమంది అయితే అప్పులు కూడా తీర్చుకున్నారు కూడా. వీరి జీవితంలో ఖచ్చితంగా నూతనంగా గృహ నిర్మాణం చేసే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే సొంత ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, లేదా ఒక భూమి అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, లేదా ఒక బంగారం అవ్వచ్చు, ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, వీరు మధ్యవర్తిగా ఎవరికి కూడా ఉండవద్దు. మధ్యవర్తిగా ఎవరికన్నా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. డబ్బు ఎవరికన్నా అప్పుగా ఉంటే, అంటే మాది పూచి అని చెప్పి ఎవరికన్నా డబ్బు అప్పుగా ఇప్పించడం అవ్వచ్చు, లేదా ఏదైనా విషయాల్లో మధ్యలో తలదూచడం అవ్వచ్చు. ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మీ మీద ఆ సమస్య వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిగా ఎవరి విషయాల్లో తలదూర్చవద్దు. మీరు పట్టించుకోవద్దు. డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వద్దన్నమాట. ఇచ్చినా కూడా మీ డబ్బు మీకు వెనక్కి తిరిగి రావడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కొనుక్కొని తెచ్చుకోవద్దు. ఇక 9th పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ కన్యా రాశి వారు అంటే జీవితపరంగా అంటే కొంతమంది వివాహం కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక వయసు వచ్చినా కూడా వారికి కూడా చక్కగా వివాహం అనేది జరుగుతుంది. సంతానం లేని వారు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది. ఉద్యోగాల కోసం కొంతమంది గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారికి కూడా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చి, అది వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేసే ఏ రంగంలోనైనా సరే మీకు మంచిగా కలిసి వస్తుంది. జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయిలో మీరు కూర్చుంటారు. అందులో ఎటువంటి సందేహము లేదు. రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం చేతికి అందుతుంది. వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే ప్రేమికులు కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు ఏదన్నా అంటే రాజకీయ నాయకులు కొంతమందికి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకైతే బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం మానసిక ఒత్తిడి అయితే గట్టిగా ఉంటుందన్నమాట. కాబట్టి కన్యా రాశి వారిలో హైలైట్ 9 పాయింట్స్ ఇవేనండి. కాబట్టి మీరు మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకొని మీరు అంటే మీ జీవితంలో కుటుంబ సభ్యులతో ఇంకా బాగుండడం కోసం ఇలా ప్రతిదీ కూడా అంటే డబ్బు సంపాదన గురించి అవ్వచ్చు, మనశ్శాంతి గురించి అవ్వచ్చు, ఆరోగ్యం గురించి అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పినట్లుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 9 పాయింట్స్లో మీకు దగ్గరగా ఉన్న పాయింట్ ఏదో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అర్థమైంది కదండి. కన్యా రాశి వారి గురించి 9 పచ్చి నిజాలు ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి.